హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే బయటైతే ముగ్గేసి వచ్చానండి. ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను. ముందైతే పాలు కాస్తున్నాను. ఎప్పుడు అయితే పాలు పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి బయట వెళ్ళి ముగ్గేసి వస్తాను. వచ్చేటప్పటికి కాగుతాయి. ఇంకా ఈరోజు ముగ్గేసి వచ్చాక దగ్గర నిలబడి హైలో పెట్టి కాచేస్తున్నాను. కాఫీ కలుపుకొని తాగేశాను. బయటకు వచ్చి ముగ్గు చూపిద్దామని, అసలు కనబడదులేండి మా ముగ్గు. ఆ చాక్ పీస్ తడిపి అలా వేస్తేనే ఆ మాత్రం కనబడుతుంది. మళ్ళీ చూడండి, నేనంట బయటకు వచ్చి డోర్ వేసానని చూస్తుంది అక్కడి నుంచి ఎటు వెళ్ళిద్దని. చాక్ పీస్తో వేస్తే అసలు కనబడదు. పొద్దున్నే ఇట్లా కాసేపు బయటకు వస్తే బాగుంటుంది, హాయిగా ఉన్నట్టుండిద్ది. ముగ్గుతో వేస్తేనన్నా గాలికి పోయిద్దండి ఊరికనే. అది ఎప్పుడో పండగలప్పుడు అట్లా వేస్తాను, లేకపోతే వేయను ముగ్గుతో. లంచ్కి సాంబార్ పెడుతున్నానండి. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి పప్పులో 3-4 విజిల్స్ అయితే రానిచ్చాను, మెత్తగా అవ్వాలని. తొందరగా అయిపోయేటట్టు చేస్తున్నానండి. అది మెదిపేసి కారము పసుపు ఉప్పు వేసాను. ఇంకా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు పిండేస్తున్నాను. ఇంకా కావాల్సినంత చిక్కదనం చూసుకొని వాటర్ పోసేసి, ఇదేమన్నా సాంబార్ పొడి అండి, నేను చేసుకున్నాను. ఆ సాంబార్ పొడి అయితే వేసాను.
ఇంకా అవతల స్టవ్ మీదకి మార్చి బాండీలో ఆయిల్ వేసి అప్పడాలు అయితే వేయించుతున్నాను. ఆ బాండీలోనే తాలింపు వేద్దామని ముందైతే అప్పడాలు వేయించుతున్నానండి. ఇంకా ఈ అప్పడాలన్నీ వేయించేసేసి పక్కన పెట్టేసి ఆ బాండీలో తాలింపు పెడతాను. ఇంకా అప్పడాలన్నీ వేయించేసి పక్కన పెట్టి ఇంకా ఆ నూనెలోనే తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా సాంబార్ తెరులుతూ ఉన్నాయి కదా, దానిలో అయితే తాలింపు కలిపేస్తున్నాను. అంతలా ముక్కలు కూడా ఉడికిపోతాయండి, దోసకాయ ముక్కలు అవన్నీ. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసానండి. ఇంకా బట్టలన్నీ ఆరినాయి, పొద్దునే వాషింగ్ మిషన్లో వేసాను. ఆ బట్టలన్నీ అయితే తీసుకొచ్చి మడతేస్తున్నాను కూర్చొని. ఇంకో మళ్ళీ వచ్చింది, ఎదురు కూర్చొని చూస్తుంది. బట్టలు మడతేస్తున్నా, ఏం చేస్తున్నా, దాన్ని పట్టించుకోకపోతే చిరాకు దానికి. చూస్తుంది మాట్లాడతానా లేదా అని. ఇంకా నేను మాట్లాడుతుంటే వింటుంది, అటు ఇటు తల ఊపిద్ది, భలే క్యూట్గా తిప్పిద్ది తలంతా అటు ఇటు. షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఏదంట. ఇంకో ఏది ఎత్తినట్టు ఎత్తి పొడుకుంది. ఇంకా ఒళ్ళు బద్ధకం ఇవ్వడానికి. మా లిఫ్ట్ దగ్గర ఏ శబ్దం వచ్చినా వెళ్ళి ఆడ కూర్చొని చూస్తూ ఉండిద్దండి, ఎవరు వచ్చారు ఏంటని. ఎవరు కనపడకపోయినా ఆ లిఫ్ట్ శబ్దం వస్తే చాలు అరుస్తూ ఉండిద్ది. అదే చూస్తుంది వెళ్ళి. మంచి టైంపాస్ అన్నమాట. అక్కడ కూర్చొని ఆ లిఫ్ట్ శబ్దం అంతా వింటూ ఉండిద్ది. పైకి కిందకి తిరుగుతా ఎవరో ఒకరి మాటలు వినబడతా ఉంటాయి కదా, వింటా ఉండిద్ది కూర్చొని. నేనైతే పునుగులు వేసానండి.
జ్యూస్ అయితే చేశాను. ఇంకా నైట్కి అయితే పునుగులు తిని మ్యాంగో జ్యూస్ అయితే తాగాము. ఓకేనండి, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.